హాయ్ డార్లింగ్, ఇది నేను ఒక సినిమా వాడిగా గాక నీ అభిమానిగా రాస్తున్న ప్రేమలేఖ అనుకో. అతడు కాలు మోపనంత వరకే అక్కడ మరో సైన్యం, అతడు కత్తి దూయనంత వరకే అక్కడ మరో యుద్ధం. ఈ మాట చెప్పగలగాలంటే అదో ఇతిహాసం అయి ఉండాలి, అతడు రారాజు అయి ఉండాలి. ఇది నేను బాహుబలి సమయంలో నీ గురించి రాసిన మాట. నువ్వు రారాజువి. నీ పేరు వినగానే నాకు అందమైన ఆత్మీయుడు, ఒక అరవీర భయంకరుడైన యోధుడు, ఒక చిలిపి ప్రేమికుడు గుర్తొస్తారు. అంటే మగవాళ్ల నడకలోని అందాన్ని సింహంతో పోలుస్తారు కదా. తెలుగులో ఆ మాటకొస్తే ఇండియా మొత్తం మీద నీకు సూట్ అయినంతగా బహుశా ఎవరికి సూట్ అవుతుంది. రితిక్ రోషన్, రజనీకాంత్ దగ్గరగా వస్తారేమో. నీ ఛాతీ డైమెన్షన్స్ నాకు తెలియదు, కానీ నీ పేరు వినగానే నా ఛాతీ డబుల్ అవుతుంది. చిరంజీవి తర్వాత నన్ను అంతగా కదిలించిన కథానాయకుడు నువ్వే. నీ ఫ్లాప్ సినిమాలు మూడిటివి గ్రాస్ కలెక్షన్స్ కలిపితే 1000 కోట్లు దాటినాయి. సో నిజంగా గనక బాగుండి జనాలకు నచ్చి హిట్ అయి ఉంటే ఆకాశమే హద్దు కదూ. నువ్వు కదూ నిజమైన గ్లోబల్ స్టార్వి. మా అమ్మాయి ప్రార్థన తన కాలేజీలో పోస్టర్ క్యాంపెయిన్ పెడితే అందరికంటే మ్యాక్సిమం అమ్ముడుపోయిన పోస్టర్లు నీవే. విరాట్ కోహ్లీ, హ్యారీ పాటర్, BTS వీళ్ళందరికంటే ఎక్కువే. అది నీ స్టామినా, అది నీకున్న ఫాలోయింగ్. డార్లింగ్, నేను నీ సగటు ఫ్యాన్ని కాదు. నువ్వు ఏది చూపించినా తీసుకొని వెళ్ళిపోవడానికి. నా డిమాండ్స్ ఉన్నాయి, నేను ప్రశ్నలు అడుగుతాను. నువ్వు నీ బాడీ మీద, గొంతు, వాచికం, భాష మీద శ్రద్ధ పెట్టేనాళ్ళైంది. నీ ఫిగర్ ఎందుకు చిందరవందరైంది? నీ గొంతు ఎందుకు ముద్దగా వస్తుంది? కళ్ళ కింద ఎందుకు క్యారీ బ్యాగులు నల్లగా? నీ నడకలో గ్రేస్ ఏమైంది? నీ కదలికల్లో ఆ చురుకేమైంది? నువ్వు ఎందుకు నీలో మోటివేషన్ తగ్గిపోతుంది? ఎందుకు నీ అభిమానులను, మార్కెట్ను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నావు? ఎందుకు నీ అభిమానులను కొత్తగా మెప్పించడానికి, కొత్త అభిమానులను తయారు చేసుకోవటానికి నీలో ఉత్సాహం ఎందుకు తగ్గుతుంది? నీలో ప్రొఫెషనలిజం ఏమైంది? నీ పొటెన్షియల్కి తగ్గ కష్టం నువ్వు పడుతున్నావా? కమాన్ ప్రభాస్, యూర్ జస్ట్ 45. ఇంకా నీకు కనీసం 15-20 ఏళ్ల కెరీర్ ఉందని నేను నమ్ముతున్నాను. అన్లెస్ యూ వాంట్ టు రిటైర్ ఎర్లీ. నిన్ను విపరీతంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే చిన్నారులు అందరూ కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు నీ సినిమాలు చూస్తూనే ఉంటారు. వాడిని వదులుకుంటావా? నీలో మిర్చి టైము ఫిగర్ తోటి, ఛత్రపతి లాంటి వర్చస్సుతోటి, బాహుబలి లాంటి మహానాయకుడి తేజస్సుతోటి మళ్ళీ తిరిగి వస్తావని నమ్ముతున్నాను నేను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. డోంట్ డిసప్పాయింట్.